గుడ్ ఈవినింగ్, నేను వరప్రసాద్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత, సిబ్బంది సంగతి తేలుస్తామంటూ బిడ్డ బంధువుల ఆందోళన. ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం, అజెండాలో నిధులు, విభజన సమస్యలు. అరుణాచల్లో టుకీ సర్కార్కు మరో షాక్, రేపు బల నిరూపణ జరగాల్సిందేనని ఆదేశం. గోల్డ్ మార్కెట్లో మళ్లీ మొదలైన ర్యాలీ, ఒకే రోజు 150 రూపాయలు పెరిగిన 10 గ్రాముల పుత్తడి. పూరిలో ఘనంగా సునాబో షో, స్వర్ణాభరణాలతో మెరిసిపోయిన జగన్నాథుడు. రోజులు గడుస్తున్న విజయవాడ చిన్నారి అపహరణ కేసులో ఒక క్లూ కూడా పోలీసులకు చిక్కటం లేదు. ఆసుపత్రి సిబ్బంది తమ చిన్నారిని అపహరించారని అనుమానిస్తోన్న కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సిబ్బందిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా స్థానికులు కూడా ధర్నాకు దిగడంతో ఆసుపత్రి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ముదిరింది. విజయవాడ ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? 30 గంటలైనప్పటికీ కూడా తమ బిడ్డను తమకు అప్పగించలేదంటూ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆసుపత్రిపైకి ఆందోళనకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. వీళ్ళంతా కూడా ఆందోళన చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అంతా కూడా ఆసుపత్రి వైపు వెళ్తా ఉన్నారు. ఆసుపత్రి సిబ్బందిని ఎట్టి పరిస్థితులను తమకు అప్పగించాలి, ఆసుపత్రి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటకు తీయాలని చెప్పి పోలీసులను దాటుకుంటా కూడా వీళ్ళందరినీ కూడా తీసుకుని బయటకు వెళ్తే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలు కూడా వీళ్ళందరినీ కూడా పోలీసులందరినీ కూడా తోసుకుని బయటకు వెళ్లే లోపల ఆసుపత్రి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే సిబ్బంది ఘటనకు పాల్పడి ఉన్నారో వీళ్ళందరూ బాధ్యతలు కూడా తమకు అప్పగించాలి, వారి సంగతి ఏంటో తేల్చి తమ బాబుని ఎలా ఉన్నారని చెప్పి మేము తేల్చుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరైతే పోలీసులంతా కూడా వీళ్ళని నిరోధించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మహిళలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడవచ్చు ఎటువంటి మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో మహిళా పోలీసులు అందరినీ కూడా గొడవకి దిగే ఆసుపత్రి సిబ్బందిని లోపలికి వెళ్ళి వారి సంగతి చూస్తామని చెప్పి మహిళలంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసులందరినీ తోసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసులు వారిని నిరోధించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితులను పోలీసులంతా కూడా తమకు కొంత సమయం ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఏవో కథలు చెప్తా పోలీసులు మమ్మల్ని మభ్య పెడతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు తప్ప మాకు న్యాయం జరగట్లేదని చెప్తా ఉన్నారు. పోలీసులందరినీ కూడా లోపలికి తోసుకువెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితులను తమ ఆగమని చెప్పి చెప్తా ఉన్నారు. మేనేజ్మెంట్ చేసిన బయట రమ్మనండి, పోలీసులు కాదు ఎవరైనా మేనేజ్మెంట్ చేసిన వాడు. ఎవరైతే ఆసుపత్రి సిబ్బంది డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బయటికి రావాలి, వాళ్ళని అడిగి తేల్చుకుంటామని చెప్పి కుటుంబ సభ్యులు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోపలికి చొచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పాపను మేము పోగొట్టుకుని బయట ఉంటే వాళ్ళంతా లోపల ఉన్నారని చెప్పి కూడా చెప్తున్నారు. ఆసుపత్రి ముందే బైఠాయించి మహిళలు అదేవిధంగా బాధితులు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఆసుపత్రి గేట్ ముందే బైఠాయించి వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భూమి తీరుస్తారా, మా బిడ్డ ప్రాంతం తీరా. పవన్ కళ్యాణ్ గారు వచ్చారే హైదరాబాద్ నుంచి, దేని గురించి వచ్చారండి అంటే భూములు విలువలు ప్లాట్ల గురించి అయితే వస్తారా, మాలాంటి పేదల గురించి రారా. బాధితులంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పోలీసుల్ని లోపలికి తోచుకుని వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మహిళలంతా కూడా ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తా ఉన్నారు, తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. బాధితులంతా కూడా పోలీసులందరూ కూడా వారిని నిరోధించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డాక్టర్లు ఎవరైతే ఉన్నారో సిబ్బంది ఎవరైతే ఉన్నారో తమకు అప్పగించాలని చెప్పి వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది ఎదుటే ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా
బయటికి తీసుకురావాలని చెప్పి మహిళలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఆగ్రహవేశాల నడుమ తమ బాబుని ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పచెప్పాలని చెప్పి ఇక్కడ బంధువులు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా విపరీతమైన ఆగ్రహవేశాలతో పోలీసుల్ని నిరోధించి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏమాత్రం ఇది లేదు. తమకు దాదాపు 30 గంటల పైనే అవుతుంది తమ బాబుని తమకు అప్పగించలేదని చెప్తా ఉన్నారు. ఇక్కడంతా కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. హాస్పిటల్ వాతావరణం అంతా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలంతా కూడా దారుణంగా తమ బాబుని ఎత్తుకెళ్ళిపోయిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అదేవిధంగా సిబ్బంది ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలని చెప్తా ఉన్నారు. ఇక్కడ హాస్పిటల్లో ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. పోలీసులంతా కూడా వారిని నిరోధించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తమ బాబును అప్పగించాలని చెప్తా ఉన్నారు. ఇక్కడ అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులంతా కూడా భారీగా మోహరించడం మనం చూడవచ్చు. ఎట్టి పరిస్థితులను కూడా లోపలికి వెళ్ళనివ్వాలని చెప్పి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులు కూడా వారిని నిరోధించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా దాదాపు 30 గంటలు అవుతా ఉంది. 30 గంటలు అయినప్పటికీ కూడా ఏమాత్రం తమ బాబుని తమకు చూపించే ప్రయత్నం చేయట్లేదు. పోలీసులంతా కూడా ఒక రకమైన ఇది చేస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తమ బాబుని తమకు చూపించే వరకు కూడా ఆందోళన కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితులు లోపలికి చొచ్చుకుని పోయే ప్రయత్నం చేస్తాం. పోలీసులు ఎవరు ఆపినప్పటికీ కూడా ఊరుకోమని చెప్పి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడే ఆసుపత్రి ముందే బైఠాయిస్తామని చెప్తున్నారు. అర్ధరాత్రి అయినప్పటికీ కూడా తమ బాబుని చూపించే వరకు కూడా ఇక్కడే బైఠాయించి తమ ఆందోళన వ్యక్తం చేస్తామని చెప్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి చెప్పండి, ఏమన్నా రాజీనామా చేయించాలి. వాళ్ళని ఇంకెప్పుడు కూడా విధుల్లో రాకుండా చూసుకోవాలి. మాకు సీఎం గారు రావాలి, బయటికి రావాలి. ఇది వీళ్ళంతా కూడా బంధువులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితులను కూడా ఉన్నతాధికారులు కానీ మంత్రులు కానీ వచ్చి తమకు తమ బాబుని చూపించే ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితులను కూడా ఈ రోజు కనుక తమ బాబుని చూపించకపోతే ఆందోళన ఇలా కొనసాగుతుంది. ఇక్కడే బైఠాయించి తమ నిరసన తెలియజేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వరప్రసాద్, విజయవాడ. గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం చోటు చేసుకుంది. చిన్నరావూరు పార్క్ దగ్గర ఓ వ్యక్తి తన భార్యను చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య జ్యోతిపై అనుమానంతోనే బాలాజీ ఈ ఘాతుకానికి తెగబడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో భార్యాభర్తలిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తల్లి తండ్రి చనిపోవడంతో 2 పిల్లలు అనాథరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం 2 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అనంతపురంలో ఈ ఘటన జరిగింది. షబానా అనే మహిళ ప్రసవం కోసం వచ్చి రాత్రి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఇంజెక్షన్ ఇచ్చిన డాక్టర్ ఆ తర్వాత కనిపించలేదని, నొప్పులొస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని షబానా బంధువులు ఆరోపిస్తున్నారు. ఉదయం హాస్పిటల్కు వచ్చిన డాక్టర్ సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీసింది. పరిస్థితి సీరియస్ గా ఉందని వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించింది. అయితే అప్పటికే బిడ్డ చనిపోవడంతో తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. తిరిగి వచ్చేసరికి భార్య కూడా చనిపోయిందని ఆసుపత్రి సిబ్బంది అతనికి చెప్పారు. తమకు న్యాయం చేయాలంటూ హాస్పిటల్ ఎదుట మృతురాలి బంధువులు బైఠాయించారు. బాబు చాలా సీరియస్గా ఉన్నాడు, మీరు ఎక్కడికైనా తీసుకుని వెళ్ళండి అంటే చిన్నారి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము. అక్కడ ఆమె డాక్టర్ వచ్చేసి ఆయన సార్ లేదండి, 1/2 అవర్ అయింది, బాబుకి హార్ట్ బీట్ నిలబడిపోయింది అని చెప్పారు డాక్టర్. అక్కడ చిన్నారిలో బాబుని దహనం చేసి వచ్చినప్పుడు ఇక్కడ పేషెంట్కి బెడ్ మీద వేశారండి, సిజరీన్ చేసి. పేషెంట్ వేసాను, ఆమె భరించలేక పెయిన్ ఇదైతే అంటే నేను అక్కడికి నా సిస్టర్కి కొంచెం పెయిన్ కిల్లర్ ఇవ్వండి, ఆమెకి చాలా పెయిన్ భరించలేక కింద మీద అవుతుంది, కాళ్ళు చేతులు అల్లాడిస్తుంది అంటే లేదు. ఆమె వచ్చేసి చూసి ఇంజక్షన్ ఇచ్చాము అని సిస్టర్. ఇంకా అంతలోనే ఇంజక్షన్ ఇచ్చారు. ఇంకా నేను అక్కడే ఉన్నాను, ఆమె చేయబెట్టుకొని పేషెంట్కి ఉన్నట్లుండి ఆమె ఇది అయిపోయింది.